అమెరికా వాణిజ్య ఒప్పందం పేరుతో భారత రైతులకు ద్రోహం జరుగుతుందని ప్రధాని మోడీపై మరోసారి రాహుల్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ప్రధాని మోడీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. డిస్టిలర్స్ డ్రైడ్ గ్రైన్స్ దిగుమతి అంటే ఏంటి అని ప్రశ్నించారు. అమెరికాలో జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న నుంచి తయారైన మేతను భారత పశువులకు ఇవ్వాలనే ఉద్దేశమా అన్నారు. ఇలా చేస్తే మన పాలు పాడి పరిశ్రమ అమెరికా వ్యవసాయ వ్యవస్థతో అనుసంధానం కావడమేనా అన్నారు. జన్యు మార్పిడి చేసిన సోయా ఆయిల్ దిగుమతులను మనం అనుమతిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లోని సోయాబీన్ రైతుల పరిస్థితి ఏమైపోతుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఇప్పటికే ధరల హెచ్చుతగ్గులతో ఇబ్బందులు పడుతున్న రైతులు మరోసారి ధరల షాక్ను తట్టుకోగలరా అని క్వశ్చన్ చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదనపు ఉత్పత్తుల జాబితాలో ఏ పంటలున్నాయని రాహుల్ ప్రశ్నించారు. పప్పు ధాన్యాలు వంటి సున్నితమైన పంటలను భవిష్యత్తులో అమెరికా దిగుమతులకు తెరవాలనే ఒత్తిడిని సూచిస్తోందా అని అడిగారు. ఇక వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే ఏంటి అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. వాణిజ్యేతర అడ్డంకులు తొలగిస్తామని చెప్పడం ద్వారా జన్యు మార్పిడి పంటలపై భారత వైఖరిని బలహీనపరచాలనే ఉద్దేశం అంటూ నిలదీశారు. కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు విధానం, రాష్ట్ర బోనస్లపై భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశం ఉందా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.